విజువల్స్ చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్న దృశ్యాలు మనం బాక్స్లో చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చి రాతల జర్నలిజానికి మాయని మచ్చ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జర్నలిజాన్ని దిగజార్చేలా, విలువలను మంట కలిపేలా రాధాకృష్ణ రాతలు రోతగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజువల్స్లో చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు అనే ఓ చెత్త పలుకులో విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, వైఎస్ఆర్సీపీ నేతలను అవమానపరిచే విధంగా చేసిన ఆ రాతలు, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కీలక నేతలు ఏబిఎన్ ఛానల్ను ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దిగజారిన మీడియా విలువలు, దిగజార్చిన మీడియా విలువలు అంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మేరుక నాగార్జున, మిగతా నేతలు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చి రాతల జర్నలిజానికి మాయని మచ్చ అంటూ అక్కడ వాళ్ళందరూ కూడా బైఠాయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాజ్యాంగంలో మీడియా అన్నటువంటిది ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోనించి ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, నాకే మీడియా లేదు అని చెప్పి. మరి ఇలాంటి బినామీలన్నింటినీ పెట్టుకొని ప్రత్యేక పార్టీ, రాజకీయంగా వ్యతిరేకించేటువంటి పార్టీలందరినీ కూడా ఈ రకంగా హేళన చేసి అవమానపరచడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా మహిళలను ఆయన అవమానించినటువంటి రీతి చాలా ఘోరం. క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి జరగకుండా తన మాటిస్తే మంచిది అని చెప్పి ప్రజాస్వామ్య పరంగా మేము అడుగుతున్నాం. మనం చూస్తున్నాం, సంస్కారం మరిచి మహిళలను కించపరిచే రాధాకృష్ణ వ్యాఖ్యలు దుర్మార్గం అంటూ కూడా ప్లకార్డులు పట్టుకున్న వైసీపీ నిరసన దిగారు. మనకి ఇంకో మాజీ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, సంబంధించి వ్యాఖ్యల విషయంలో ఆంధ్ర ప్రజల యొక్క అభిమతం ఏంటి? ఒకే ప్రాంతంలో 2 లక్షల కోట్లు తీసుకొచ్చి, అది కూడా కేవలం కమిషన్ల కోసం ఎప్పుడూ లేని విధంగా 14,000 చదరపు అడుగుకు రేటు పెట్టి దోచుకునే కార్యక్రమం చేసేదానికి రాష్ట్ర ప్రజలందరూ ఎవరు కూడా సిద్ధంగా లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2వ ఆప్షన్ ఏదైతే ఉందో మావిగన్, దాని మీద ఈరోజు ప్రజలు ఎంతో ఆసక్తితో దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఈరోజు మేము చట్టం చేశాము, అమరావతి దీనికి రాజధాని చెప్పుకుంటున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఎందుకు భయపడతా ఉంది? దానికి మద్దతు పలుకుతూ ఈరోజు ఎల్లో పత్రికలు, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో, సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళలను కించపరిచే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేస్తూ తన తొలి పలుకని చెప్పి ఈరోజు పూర్తిగా దిగజారుడు రాజకీయం చేస్తున్నటువంటి ఆర్కేను వెంటనే అరెస్టు చేయాలి, ప్రజల మనోభావాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దానికి నిరసన తెలుపుతూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు కానివ్వండి, మరి ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తూ ఆయన బుద్ధి మార్చుకోవాలని ఈరోజు ఈ పచ్చపత్రికల రాతలు, తారస్థాయికి వచ్చే పిచ్చి రాతలు, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజానేసుకొని మావిగన్ రాజధాని వస్తే
అమరావతికి మళ్ళా కూడా నూకలు చెల్లుతాయని ఇప్పటికే రైతాంగం ఎంతో వేదనతోటి వారికి రావాల్సినటువంటి ఆ డెవలప్ అయినటువంటి కమర్షియల్ భూములు కానివ్వండి, నష్టపరిహారం కానివ్వండి, కౌలు కానివ్వండి, ఏది కూడా అందని పరిస్థితుల్లో ఇంకొక 50,000 ఎకరాలు వస్తే కానీ నేను ఎయిర్పోర్ట్ కట్టాను, రైల్వే స్టేషన్ కట్టానని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో మావి గారికి పెద్ద ఎత్తున స్పందన కలుగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నాయి. మేము దీని అందరినీ ఖండిస్తూ బేషరత్తుగా ఏబిఎన్ రాధాకృష్ణ ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలను కించపరిచే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చేయడం జరిగింది. సార్ చెప్పండి, సంబంధించి ఒక జర్నలిస్టు ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శ ఆంధ్ర సమాజం నుంచి వ్యక్తం అవుతా ఉంది. దీన్ని విషయంలో ఇంకా మీరేం డిమాండ్ చేస్తారు? ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాష్ట్ర మహిళలను ఉద్దేశించి వైసీపీ మహిళలనే కేవలం ఒక పార్టీకి చెందినటువంటి వైసీపీ మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తున్నాం. మేమొక్కరమే కాకుండా పార్టీలకు అతీతంగా రాష్ట్ర మహిళలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి ఈ వ్యాఖ్యల విషయంలో గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కానీ పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతాయి. అయినప్పటికీ మార్చుకోవడం ఎట్లా చూస్తారు? వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా గర్హిస్తున్నారు. ఎవరు ఒక పత్రికను నడుపుతున్నటువంటి ఒక అధిపతి అయి ఉండి ఈరోజు ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం తీవ్రంగా సిగ్గుచేటు. రాష్ట్ర మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. లక్ష్మీ పార్వతి గారు మాట్లాడడానికి ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఒక శాంతియుత నిరసన అయితే కొనసాగుతూ ఉంది. బేషరతుగా వ్యాఖ్యలు తీసుకోవడంతో పాటు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపైన మంతనానికి లక్ష్మీ పారుతున్నారు. చెప్పండి. ఇంత నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు చెప్పాలంటే ఇతనికి ఏ భాష చాలు తిట్టడానికి కూడా. ఎప్పుడు మొదటి నుంచి అంతే, మొదటి నుంచి నా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలను అగౌరవపరచడము, ఇంత దుర్మార్గమైన చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఈ రోజు నీచాతి నీచంగా వైఎస్ఆర్సీపీ మహిళలను అవమానం చేశాడు. ఈ పాపిష్టి ఏదో వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల మా పార్టీకి. అప్పటిదాకా వీళ్ళని మేము వదిలిపెట్టేదే లేదు. ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత నీచుడో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి. మహిళల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భార్యలకి చెల్లెలకి కూడా తేడా తెలియకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు మనిషివా పశువువా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు జర్నలిజం పేరుతో ఈ రకమైన రాతలు రాస్తూ అసలు మహిళా లోకాన్ని ఏ రకంగా నువ్వు కించపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా, మీ TV5 చైర్మన్, టీటీడీ చైర్మన్ మహిళల్ని ఆ రకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు నువ్వు కనీసం జర్నలిజం పేరు చెప్పి ఏమన్నా రాతలు రాసేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో దాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈ రకంగా వీకెండ్ కామెంట్స్ లో పిచ్చి రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి మహిళా లోకానికి ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇవేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈరోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యమం కూడా రాబోతా ఉంది. గమనించమని ఆలోచిస్తూ
తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం చిక్కుపడేలా యావత్ దేశ ప్రజానికం మహిళలు ముఖ్యంగా మహిళలకు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేసరతగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళనే కాదు, దేశ ప్రజానీకాన్ని, దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలియజేసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం ఈ నిరసన ధర్నాని నిర్వహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా 10:30కి ముగుస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది. అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా, అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావటం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మహిళల గురించి, మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని, ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుకతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం. మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బను మీకు చూపిస్తామని తెలియజేస్తూ పోలీసు వారిని కూడా, అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి
ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంది? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.